మనం నిద్రపోవడానికి ముందు మనకొచ్చే లాస్ట్ థాట్ చాలా పవర్ఫుల్. మనం పడుకోవడానికి ముందు మన మైండ్ చాలా రిసెప్టివ్ మోడ్, అంటే చాలా స్వీకరించే మోడ్లో ఉంటుంది. సో మన సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవడానికి అది చాలా పర్ఫెక్ట్ టైం అనమాట. సో ఎవ్రీ నైట్ని స్ట్రెస్డ్గా కాకుండా సరైన ఉద్దేశంతో మనం ముగించడం చాలా అవసరం. ఈ ప్రెషియస్ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు మీ లైఫ్లో మీకు ఏది కావాలి అని మీరు అనుకుంటున్నారో, మేబీ నాకు ఈ టైం కల్లా ఈ అమౌంట్ కావాలి, నా కెరియర్లో ఈ గ్రోత్ని చూద్దామని అనుకుంటున్నాను, ఈ రిలేషన్షిప్లో నేను స్ట్రెంగ్తన్ అవ్వాలనుకుంటున్నాను, లేదా ఈ ఆపర్చునిటీస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. వాట్ ఎవర్ మీకు ఏది కావాలో దాన్ని మీరు మనస్ఫూర్తిగా మీ మైండ్లో తలంచుకుని, ఇదంతా జరిగితే మీరు ఎలా ఉంటారో అది మీరు ఫీల్ అవుతూ సే థ్యాంక్స్ టు గాడ్. ఇది జరిగినందుకు థ్యాంక్ యూ అని గాడ్కి థ్యాంక్స్ చెప్పి సంతోషంగా సంతృప్తిగా ఆ రాత్రంతా పడుకోండి. సో ఎవ్రీ నైట్ ఇలా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు రెస్ట్ తీసుకుంటున్న టైంలో మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని అది తీసుకుని మీ సబ్కాన్షియస్ మైండ్ మీకోసం రెస్ట్లెస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీకు అవసరమైనవన్నీ మీకు సమకూర్చే ప్రయత్నం చేస్తుంది. సో టెక్నిక్ చాలా సింపుల్గా ఉందని సిల్లీగా తీసుకోకుండా సీరియస్గా ప్రాక్టీస్ చేసి మీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క సపోర్ట్ తీసుకుని మీకు కావాల్సినవన్నీ దక్కించుకోండి.